మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. క్యాబినెట్లో ఉన్న మంత్రుల పనితీరు మీద సమీక్షలు జరుగుతూ ఉంటాయి సార్. అండ్ వాళ్ళ పనితీరు మీద ర్యాంకులు కూడా ఇస్తూ ఉంటారు. కానీ అగ్రస్థానంలో దసరాల పరిష్కారంలో ఎవరెవరు ఏ ఏ ర్యాంకింగ్స్లో ఉన్నారు అనే దాని మీద నిన్న ఒక లిస్ట్ బయటకు వచ్చింది సార్. అగ్రస్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు, అట్టడుగున వాసంశెట్టి సుభాష్ ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 6వ స్థానంలో ఉన్నారు, నారా లోకేష్ 8వ స్థానంలో ఉన్నారు. ఫైళ్ల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ 10వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. అంటే చాలా పనితీరు అంటే ఆయా శాఖల పనితీరు మీద ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ తరహా ర్యాంకింగ్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను సార్. సో పవన్ కళ్యాణ్కి 10వ స్థానం వచ్చింది, ఏమంటారు? ఎవరిచ్చారు ర్యాంకింగ్? ఆ ర్యాంకింగ్ ఇచ్చిన సంస్థ ఏంటి? అది జరిపిన పరిశ్రమ ప్రభుత్వమే సార్, ప్రభుత్వం నుంచే వచ్చింది సార్. ఇది ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించలేదు కదా. ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించిందా? పత్రికలో వచ్చిన కథనమా? దానికి ఎంచుకున్న పద్ధతి ఏంటి? ప్రాతిపదిక ఏంటి? దస్త్రాల పరిష్కారం అంటే ఏంటి? అంటే ఎంత సమయం తీసుకున్నారా? ఇదేది ట్రాన్స్పరెంట్గా లేకుండా అడపాదడప మంత్రుల ర్యాంకులు ఇస్తున్నాం అనేది ఒక పొలిటికల్ నరేటివ్. చూడండి, మంత్రులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు చంద్రబాబు నాయుడు. మంత్రుల్ని ఎప్పటికప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాడు, వాళ్ళని అప్రమత్తంగా ఉంచుతున్నాడు అనేటువంటి ఒక నరేటివ్ పంపడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆ మంత్రుల పనితీరును అంచనా వేసేందుకు ఏ శాస్త్రీయమైన కొలబద్ద అనుసరించారు, ఆ శాస్త్రీయమైన కొలబద్దను ఎవరు స్టడీ చేశారు, దస్త్రాలను పరిష్కరించడంలో మంత్రి పాత్ర ఉంటుందా, అధికార పాత్ర ఉండదా? ఎందుకంటే దస్త్రం ఎప్పుడు మంత్రికి వస్తుంది? ఒక ఫైలు మొత్తం బ్యూరోక్రసీలో అయిపోయినాక ఫైల్ వస్తుంది కదా. సో అందువల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ అంటే అది పవన్ కళ్యాణ్ తప్ప, ఆయన దగ్గర ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ తప్ప, లోయర్ బ్యూరోక్రసీ తప్ప, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ తప్ప ఒక ఫైల్ రావాలి అంటే అక్కడి నుంచే రావాలి కదా. ఆయన పరిష్కరించాలంటే ఆయన దగ్గరకు వచ్చినాక ఆయన చూడడం లేదా? సో ఆయన దగ్గరకు వచ్చాక ఆయన చూడకపోతానికి ఆ ఫైల్కు ఉన్న క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు ఒక మేజర్ ఇంప్లికేషన్ ఫైల్ ఉంటుంది, ఒక రొటీన్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు విషయం సార్, నేను కేబినెట్ భేటీ జరిగింది సార్. ఈ భేటీలో చంద్రబాబు నాయుడు గారే ఈ ర్యాంకుల్ని చదివి వినిపించారు సార్. అది ఎవరిచ్చారనేది పాయింట్ కదా. ఎవరిచ్చారు, ప్రాతిపదిక ఏంటి అనేది, ఎవరిచ్చారు, ప్రాతిపదిక ఏంటి? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒకడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఉదాహరణకు రొటీన్గా మంత్రి దగ్గరకు ఒక ట్రాన్స్ఫర్ ఫైల్ వస్తుంది, ట్రాన్స్ఫర్ ఫైల్ సంతకం చేసి పంపించేస్తాడు. లేదు, ఒక సీరియస్గా ఫైల్ ఉంటుంది, అది టైం తీసుకుంటాడు. ఇప్పుడు మీరు ఫైళ్ళ క్లియరెన్స్ అంటే ఏదన్నట్లు, ఇప్పుడు నేను ఉదాహరణకు నాది సెకండ్ టైం ఎమ్మెల్సీ అయ్యాక 6 ఏళ్ళు లీవ్. మా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం 5 years దాటితే అది సెక్రటరీకి వెళ్తుంది లీవ్ అప్లికేషన్. సో అందువల్ల నాది సెక్రటరీకి వెళ్ళింది, అది ముఖ్యమంత్రి దాకా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి సంతకంతో బయటకు వస్తుంది లీవ్ రావాలంటే. ఇప్పుడు నా లీవ్ ఫైల్ వచ్చింది అనుకోండి, సీఎం ఏంటంటే సైన్ చేసి పంపిస్తాను. లీవ్ ఉన్నది లీగల్గా నాకు రైటు రావడం రూల్స్ ప్రకారం వచ్చేది, రొటీన్గా సైన్ చేసి పంపిస్తాడు. ఇంకో దగ్గర ఒక 10,000 కోట్ల విలువైన భూమిని ఒక కంపెనీకి ఇవ్వాలి. ఆ ఫైల్ ఈ ఫైల్ ఒకటేనా? ఫైళ్ళ పరిష్కారం అంటే ఏంటి? ఇప్పుడు నాగేశ్వర్ అనే యూనివర్సిటీ ప్రొఫెసరు 5 years కన్నా ఎక్కువ లీవ్ అడుగుతున్నాడు కనుక ఆటోమేటిక్గా అది అప్రూవల్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అవసరం కనుక ఫైల్ వచ్చింది. ఏదో టెక్నిక్, నిజంగా అయితే చీఫ్ మినిస్టర్ అవసరం ఉండకూడదు, కానీ మన రూల్స్ అట్లుంటాయి. ప్రధానికి సీఎంతో లింక్ చేస్తారు, ఎక్కడో ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేసి ఇచ్చేయచ్చు, ఎందుకంటే అఫీషియల్లీ ఎలో అది లీగల్లీ ఎంటైటిల్ లీవ్ వాళ్ళు ఏమున్నది. సో అందులో లెజిస్లేటర్గా ఉండే లీవ్, దానికి జడ్జిమెంట్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు, పార్లమెంటు, యూజీసీ సర్క్యులర్స్ ఉన్నాయి, లీవ్ ఇవ్వాల్సిందే ఎట్లాగో. సో దానికి సంతకం పెట్టడం వేరు, 10,000 కోట్ల భూమిలో కంపెనీకి ఇవ్వడం వేరు, రెండు ఒకటే. నా ఫైల్లే అంటే ఫైళ్ళ పరిష్కారం అంటే ఏంటిది? ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ను, ఆ ఫైల్ చిన్న ఫైల్ ఉంటుంది, సీరియస్ ఫైల్ ఉంటుంది, నాన్ సీరియస్ ఫైల్ ఉంటుంది కదా. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫైల్ ఉన్నది ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని ఫైల్ ఉంటుంది, ఇతర డిపార్ట్మెంట్తో లింక్ అయి ఉన్న ఫైల్ ఉంటుంది, డిపార్ట్మెంట్తో సంబంధం లేని ఫైల్ ఉంటుంది.
ఒక ఫైల్లో ఉండేటువంటి కాంప్లెక్సిటీస్ ఉంటాయి, ఫైల్లో ఒక ఆర్డినరీ రొటీన్ బ్యూరోక్రాటిక్ ఫైల్ ఉంటుంది. అన్నీ ఒకటేనా ఫైల్ అంటే? ఫైల్ అంటే ఏంటిది? ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఎంత వేగంగా తీసుకుంటున్నాడని నన్ను టెస్ట్ పెట్టాను మా ఫ్యామిలీలో. ఇలా ఏం టిఫిన్ చేయాలన్న నిర్ణయం ఉంటుంది, కూతుర్ను ఒక టాప్ యూనివర్సిటీలో చదివించడం అనేది నిర్ణయం ఉంటుంది. ఏ యూనివర్సిటీ చదివించడం ఒకటేనా? నేను కూతురు ఏ యూనివర్సిటీలో చదివించాలి అనే దానికి నిర్ణయానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో స్టడీ చేయాలి, ఏది మంచిది. ఇవాళ ఏం టిఫిన్ చేయాలంటే ఉప్మా చేయంట, పెసరట్టు చేయమంట, ఇది చేయమంటే ఏమన్నది అలా. కానీ దాన్ని ఫాస్ట్గా తీసుకున్నాడు, దీన్ని స్లోగా తీసుకున్నాడు. ఉదాహరణకు ఏ టిఫిన్ చేయాలన్నది మా మేడం వెంటనే చెప్పింది అనుకోండి, ఇడ్లీ చేయండి అని. నేను ఏ యూనివర్సిటీలో చేయాలన్న దానికి ఒక 2 రోజులు టైం తీసుకున్నాను అనుకోండి. నాగేశ్వర్ చాలా స్లో ఫెలో, ఒక నిర్ణయం తీసుకున్నాను, 2 రోజులు తీసుకుంటాడు. చూడు సార్ వాళ్ళ మెసేజ్ చూడు, 2 నిమిషాలు అయిపోయింది డిసిషన్. ఫైల్ క్లియర్ చేసింది కదా ఆమె. కుక్ వచ్చి అడిగింది ఏం చేయాలి, చాలా ఇడ్లీ అని ఫైల్ మీద రాసింది, పంపించేసింది. నా దగ్గరికి కూడా వచ్చింది ఫైలు. నా కూతురు ఏ యూనివర్సిటీ చేయాలంటే లెట్ మీ స్టడీ అంట, ఆ యూనివర్సిటీ ఏది మంచిది అని. అంటే చూడు వేస్ట్ నాగేశ్వర్ 2 రోజులు కూడా ఫైల్ క్లియర్ చేస్తున్నాడు. కానీ ఆ చూడు మేడం చూడు వెంటనే ఇడ్లీ అన్నది. అంటే ఒకటే నా ఫైల్. మరి అందుకే ఈ ర్యాంకింగ్లలో అరే అది ఆ ఫైల్కున్న వాల్యూ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ఫైల్కున్న ప్రాధాన్యత ఏంటి, ఫైల్కున్న లీగల్ కాంప్లికేషన్స్ ఏంటి, నేచర్ ఆఫ్ ద ఫైల్ మీద ఉంటుంది కదా ఫైల్ పరిష్కారం అనే సమయము. నేచర్ ఆఫ్ ద ఫైల్కి సంబంధం లేకుండా ఫైల్ పరిష్కారం ఉంటుందా? మరి ఇప్పుడు మీరు ఏ నెరేటివ్ పంపుతున్నారు? అందులో ఒక పార్ట్నర్, మీరు తెలుగుదేశం మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం వేరు, కానీ మీరు జనసేన మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్కు తెలివిగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు 6వ ప్లేసు, లోకేష్ 8వ ప్లేసు. కానీ లోకేష్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ 10వ ప్లేసు. అంటే పవన్ కళ్యాణ్గా మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ చేయడం బెటర్ కదా, చాలా ఎఫిషియెంట్ కదా పవన్ కళ్యాణ్ కన్నా. ఇది పవన్ కళ్యాణ్ అండర్మైన్ చేసినట్టు కాదా? ఈ వార్త చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? పవన్ కళ్యాణ్ సమర్థుడు కాదు, ఆయన మంత్రిగా ఫెయిల్ అవుతున్నాడు అనుకోవాలా? అఫ్కోర్స్ చూడు చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు, తనకు కూడా 6వ ర్యాంక్ ఇచ్చుకున్నాడు. కానీ ఒక మంత్రికి ఇచ్చాడు ఫస్ట్ ర్యాంక్ అని చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెరుగుతుంది. చూడు తన కొడుకు కూడా 8th ర్యాంక్ ఇచ్చాడు, తన కొడుకు కన్నా ఇంకో 6 మంత్రులకు ఎక్కువ ర్యాంక్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చూడండి అలా ఉంటుంది ఆయన పాలన అని ఆయనకు సర్టిఫికెట్. పవన్ కళ్యాణ్ వేస్ట్ 10వ ర్యాంకులో ఉన్నాడు, ఆయన ఫైల్లే క్లియర్ చేయడు. అంటే ఇది ఏ నరేటివ్ పంపుతున్నది? ఇది రైట్? మీరు నాకు ఆ వార్త మొత్తం చదవండి తెలుస్తుంది. 10వ ర్యాంక్ ఏంటి పవన్ కళ్యాణ్కు? దేంట్లో 10వ ర్యాంకు? అంటే మరి ఆ మినిస్ట్రీలో తన ఉప ముఖ్యమంత్రి 10వ ర్యాంకులో ఉండి తానే 6వ ర్యాంకులో ఉంటే అది చంద్రబాబు నాయుడు ఎఫిషియన్సీ మీద రిఫ్లెక్ట్ కాదా? నాకు చెప్పండి, అది ర్యాంకులు ఏంటి, గోల్ ఏంటి, ప్రజలకు డెలివరీ చేయడంలో ఈ ఫైళ్ళు వేగంగా పరిష్కరించడం ఏంటి, ఈ గోల్ ఏంటి? నాకు నిజంగా అర్థం కూడా అవుతలేదు. దేర్ షుడ్ బి సమ్ సైంటిఫిక్ బేసిస్ కదా. ఒక ఎఫిషియన్సీని మీరు మంత్రుల ఎఫిషియన్సీని మెజర్ చేయడానికి వాట్ ఈస్ ద సైంటిఫిక్ బేసిస్ నాకు చెప్పండి. ఆ సైంటిఫిక్ బేసిస్ లేకుండా మంత్రుల ర్యాంకులు మోడీ ఇస్తున్నాడు ఎవరికైనా ర్యాంకులు? సో కలెక్టివ్ మంత్రి ఇంకోటి పార్లమెంటరీ డెమోక్రసీ రూల్స్ ప్రకారం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత. పవన్ కళ్యాణ్ 10వ ర్యాంక్ వస్తే చంద్రబాబు నాయుడు కూడా 10వ ర్యాంక్ వచ్చినట్టు లెక్క. ఎందుకంటే ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పార్లమెంటరీ డెమోక్రసీలో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇది CEO స్టైల్, ఇది పొలిటీషియన్ స్టైల్ కాదు. CEO స్టైల్లో CEO నెంబర్ 1, CEOకి ఈక్వల్ ఎవరు ఉండరు. ఇక మిగతా వాళ్ళంతా మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, రకరకాల ఉంటారు. వాళ్ళకి మీరు ర్యాంకులు ఇచ్చుకోవచ్చు. కానీ పార్లమెంటరీ డెమోక్రసీ నాట్ బ్యూరోక్రసీ ఆర్ నాట్ కార్పొరేట్ సెక్టర్. ప్రిన్సిపల్ సెక్రటరీ, హెడ్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, ఇది హైరార్కీ ఉంటుంది. పార్లమెంటరీ డెమోక్రసీలో హైరార్కీ ఉండదు. పార్లమెంటరీ డెమోక్రసీలో మంత్రులందరూ సమానమే. పేరుకు మనం ముఖ్యమంత్రి అంటాం, ముఖ్యమంత్రి కూడా ఎవరు ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్. ఈ నాట్ ద ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ ఈవెన్ సెకండ్ అమంగ్ ది ఈక్వల్స్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యూషన్ హోదా ఏమీ లేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొలిటికల్ సింబల్. మీరు అంటూ మంత్రులందరూ సమానం. అంటే ఒక మంత్రి సరిగా పరిష్కరిస్తలేడు ఫైల్ అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద చీఫ్ మినిస్టర్ కదా. అందువల్ల ఒక నరేటివ్ పంపించాలని చూస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు మంత్రులందరినీ ఉరుకుల పరుగులు తీస్తాడు, చాలా ఎఫిషియెంట్గా గవర్నెన్స్ నడుపుతాడు. లీడర్షిప్ అంటే చూడు, అందరికీ మార్కులు వేస్తుంటాడు, టెస్టులు పెడుతుంటాడు, ఎగ్జామ్ పెడుతుంటాడు. ఆఖరికి తనకు తానైనా తక్కువ అంచనా వేసుకుంటాడు. తన కొడుకు కన్నా కూడా ఇతర మంత్రులకు ర్యాంకులు ఇచ్చాడు చూడు అనే నెరేటివ్ పోతుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తగ్గించడం కూడా అవుతుంది. పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంకు, లోకేష్కి 8వ ర్యాంకు. అంటే ఆల్రెడీ డిబేట్ నడుస్తున్నది లోకేష్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని. ఇప్పుడు దిస్ విల్ సెండ్ రాంగ్ సిగ్నల్ కదా.
మరి జనసేన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. రైట్ సార్. జనసేన వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వలేదు కానీ అమ్మటి రాంబాబు మాత్రం రియాక్ట్ అయ్యారు సార్. ఒకసారి ట్వీట్ చూపించండి. మంత్రివర్గపు ర్యాంకులలో 8-9 స్థానాలను సాధించిన లోకేష్ పవన్లకు అభినందనలు అంటూ చాలా సెటైరిక్గా ట్వీట్ చేశారు సార్. అందులో అంటే ఇంత తక్కువ ర్యాంకులో ఉన్నారని ఇండైరెక్ట్ చెప్పడే కదా ఇదన్నీ. అంటే ఫైల్స్ క్లియర్ చేసేయడం అంటే ఫాస్ట్గా మీరు చెప్తున్నట్టుగా ప్రియారిటీ ఉంటాయి, కొన్ని కాంట్రవర్షియల్ ఫైల్స్ ఉంటాయి, కొన్ని డబ్బులు వచ్చే ఫైల్స్ ఉంటాయి, మీకు తెలియంది కాదు. అంటే మనం ఫైల్స్ డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవు, రాంగ్ స్టేట్మెంట్. అలాగే సార్, ఏదో ప్రాజెక్ట్ మంత్రి డబ్బులు వచ్చే ఫైల్స్ ఉంటాయి, రాంగ్ మీనింగ్ వస్తుంది. దయచేసి డబ్బులు ఖర్చు పెట్టే ఫైల్స్ ఉంటాయి, డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవు. ఫైల్ క్లియర్ చేస్తే ఏదో ఫైల్ రాంగ్ స్టేట్. అదే సార్, ఇంతకు ముందు మీరు చెప్పారు కదా, ఒక ఫైల్ క్లియర్ 100 ఎకరాలు కేటాయించే ఫైల్ ఉంది. డబ్బులు ఎందుకు వస్తాయండి? మా కార్పొరేట్ కంపెనీకి భూమి కేటాయించడంలో డబ్బులు ఎందుకు వస్తాయి? డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవు. మంత్రికి ఎందుకు డబ్బులు వస్తాయండి? ఫైల్స్ డబ్బులు ఇప్పుడు రూరల్ ఏ ఫైల్కు డబ్బులు ఫైనాన్స్ మినిస్టర్ తప్ప మిగతా వాళ్ళకు డబ్బులు వచ్చే ఫైల్స్ ఉండవండి. డబ్బులు ఖర్చు పెట్టే ఫైల్స్ ఉంటాయి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అసెంబ్లీకి రాము, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. చంద్రబాబు నాయుడు గారితో సమానంగా ప్రతిపక్ష నేతను కాబట్టి మాకు సమానంగా మైక్ ఇవ్వాలి అని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు సార్. నిన్న కూడా అదే మాట్లాడారు. సో అసెంబ్లీకి రాము, మేము మీడియా ముందే మాట్లాడతాము అని అంటూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రీసెంట్గా ఒక సెన్సేషనల్ కమెంట్ చేశారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా వదులుకోవాలి, ఎందుకంటే రూల్ ప్రకారం 60 రోజులు అంటే 60 పని దినాలు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సభకు రాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ శాసనసభ్యత్వం కోల్పోవాల్సిందే అంటూ దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే రఘురామకృష్ణరాజు గారు కొన్ని ఎవిడెన్సెస్ కూడా చూపిస్తూ ఉన్నారు. ఒకసారి అవి కూడా ప్లే ఆయన ఎవిడెన్స్ చూపెట్టడం కాదండి, రూల్ ఆయన చెప్పడం కాదు. మీరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పారన్నది పాయింట్, ఆయన ఎవిడెన్స్ చూపెట్టడం కాదు. ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ రాజధాని నాగేశ్వర ఎవిడెన్స్ చూపాడు. హైదరాబాద్ రాజధాని అదే రాజ్యాంగంలో ఉంది, దాన్ని చూపిస్తూ అది వేరు, అది ఎవిడెన్స్ అన్నారు దాన్ని. ఇప్పుడు రాజ్యాంగంలో రూల్స్లో ఉండదాన్ని ఎవిడెన్స్ అన్నాం మనం. దట్ ఇస్ ఏ ఫ్యాక్ట్ కదా. ఫ్యాక్ట్ వేరు, ఎవిడెన్స్ వేరు. ఎవిడెన్స్ సాక్ష్యాధారం. ఎవిడెన్స్ అంటే రఘురామకృష్ణరాజు చూపెట్టకపోవడం అనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే మనకు అసలు వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ మీకు అర్థం కావాల్సింది. మనకి ఏంటి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా వ్యూహాత్మకంగా ఇరుక్కోబోతున్నాడు అని, లేదా ఇరికించబోతున్నాడు అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశాడు, నేను సభకు రాను, నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప నేను సభకు రాను, మాకు మైక్ ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు, ఎక్స్ట్రా అని ఆయన వగేరా అని చెప్పాడు. సో ఆయన సభకు రానని ప్రతిజ్ఞ చేశాడు. సభకు రాకపోతే నీ సభ్యత్వం రద్దు అవుతుంది అని రఘురామకృష్ణరాజు ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు జగన్ ఏం చేయాలి? సభకు వస్తే ఆయన ప్రతిజ్ఞను ఆయనే ఉల్లంఘించినట్లు అవుతారు. రఘురామకృష్ణరాజు సీట్లో కూర్చుండగా జగన్ అధ్యక్ష అనాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో స్పీకర్ సీట్లో అయ్యన్న పాత్రుడు కూర్చోడు, రఘురామకృష్ణరాజే కూర్చుంటాడు. అంతకుముందు ఒకవేళ అయ్యన్న పాత్రుడు వచ్చి కూర్చున్నా ఆయన ఏదైనా విరామానికి వెళ్తాడు, ఆ ప్లేస్లో డిప్యూటీ స్పీకర్ వచ్చి కూర్చుంటాడు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో అందువల్ల ఈ సీన్ చూడక తప్పదు. జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వడము, ఇవ్వకపోవడము, కూర్చో అనడము, అది సభ్యుని శాసించడము, సభాపతి. ఇప్పుడు మీకు ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. సభాపతి వచ్చినప్పుడు లేచి నిలబడాలి కూడా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముందే వచ్చి కనుక సభలో ఉంటే రఘురామకృష్ణరాజు వచ్చే సమయానికి లేచి నిలబడాలి. అందువల్ల జాగ్రత్త పడతాను అనుకుంటా, బహుశా తర్వాత వస్తారనుకుంటాను. కానీ ఇక్కడ ఆయన సీట్లో కూర్చుంటాడు, ఈయన అధ్యక్ష అనాలి, సభ్యుడిని వారిస్తూ ఉంటాడు. ఇదంతా మనం చూడాలి. సో ఇది ఒక మాట. ఒకవేళ సభకు వస్తే
తన ప్రతిజ్ఞను, తన భీషణ ప్రతిజ్ఞను వదిలేసి సభకు రావడం, సభలో రఘురామరాజు అధ్యక్ష స్థానంలో కూర్చొని, సభాపతి స్థానంలో కూర్చొని వారించడము, మందలించడము, అనుమతించడము జగన్ విషయంలో చేస్తున్నారు. ఇది మొదటి అంశం. రెండవది, కాదు అంటాడా, జగన్ సభ్యత్వమే కోల్పోతాడు, పులివెందులో ఉప ఎన్నిక వస్తుంది, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది. చంద్రబాబు నాయుడు అలా ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత సభ జరిగింది చాలా తక్కువ రోజులే, వెరీ ఫ్యూ డేస్. ఎందుకంటే మొత్తం 5 ఏళ్లలోనే సభ జరిగింది తక్కువ. అందులో ఆ చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాక సభ జరిగింది కొద్ది రోజులే. ఇంకోటి, అది ఎన్నికలకు పోయే ముందు, అది నాట్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది హౌస్. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు ఎట్ ది లేటర్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక 5 ఏళ్ళ సభ టైమే ఉంటే 2.5 ఏళ్ళు ఫస్ట్ హాఫ్ అంటాం, 2.5 ఏళ్ళు సెకండ్ హాఫ్ అంటాం. నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేసి వెళ్ళింది సెకండ్ హాఫ్లో, నాట్ ఫస్ట్ హాఫ్. జగన్మోహన్ రెడ్డితోమో 1 ఇయర్ కూడా కాలేదు ఇంకా. మీరు ఇప్పుడు ఆయన సభకు వస్తాడా రాడా అని. ఎందుకంటే రూల్ పొజిషన్ ప్రకారము కాన్స్టిట్యూషన్లో పార్లమెంటుకు సంబంధించిన ఆర్టికల్ 101(4) అనే ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉంది. సో ఈ 101(4) ఆధారంగానే ఆర్టికల్ 190 క్లాస్ 4, అంటే ఆర్టికల్ 190 క్లాస్ 4 మీరు అది మీకు ఎక్కడైనా దొరుకుతుంది, గూగుల్లో కూడా దొరుకుతుంది. సో ఆర్టికల్ 194 ప్రకారము ఒక శాసనసభ సభ్యుడు 60 రోజుల పాటు సభకు రాకపోతే అతని సభ్యత్వం రద్దయినట్లుగా హౌస్ ప్రకటిస్తుంది. లేదు, అనుమతి తీసుకొని వెళ్తే వేరే విషయం. ఒక సభ్యుడు కనుక సభకు రాకుండా ఉండాలి అంటే హి హస్ టు సీక్ ద లీవ్. అది ఎవరిస్తారు? స్పీకర్ కాదు, హౌస్ ఇస్తుంది. అంటే సభలో మీకు తీర్మానం పెడతారు, ఆ తీర్మానాన్ని సభ ఆమోదించి అనుమతిస్తుంది. ఇంకో నువ్వు 6 నెలల దాకా సభకు రాకపోయినా మీకు అనుమతిస్తున్నామని. అలా ఎలాంటి అనుమతి లేకుండా 60 రోజుల పాటు కనుక ఆబ్సెంట్ ఉంటే ఆటోమేటిక్గా రూల్ 190 క్లాస్ 4 ప్రకారము సదరు సభ్యుడు మనకు ఆయన ఈ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు బి ద మెంబర్. ఆ సీటు వెకేట్ అయినట్టుగా ప్రకటిస్తారు. అయితే ఇందులో ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారము ఒకవేళ 4 కాన్సిక్యూటివ్ డేస్లో గనక సభ ఎడ్జోన్ అయి ఉన్నా, ప్రోరోగ్ అయి ఉన్నా ఆ సమయాన్ని పరిగణలోకి తీసుకోరు. సో ఇది సాంకేతికపరమైన అంశం. ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4కు ఎఫెక్ట్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్, ఇది కూడా మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇందులో రూల్ 187 క్లాస్ 2 నాకు గుర్తున్నంత వరకు రూల్ 187 క్లాస్ 2 ప్రకారము మీకు అసెంబ్లీలకు 60 రోజులు రాకపోతే, నేను ఇంతకుముందు చెప్పినట్లు రూల్స్ ఆర్టికల్ 190 క్లాస్ 4లో ఉన్న 4 రోజుల నిబంధన కూడా పరిగణలోకి తీసుకుంటే 60 రోజులు కనుక అనుమతి లేకుండా సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుంది. ఇప్పటికే 60 రోజులు జరిగింది అనుకోను, బహుశా 10-20 రోజుల లోపే జరిగి ఉంటారు ఇప్పటికి సభ. ఈసారి 30 రోజుల సభ పెట్టమని అడుగుతున్నారు. ఒకవేళ 30 రోజులు సభ పెట్టి ఈ 30 రోజులు రాలేదనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? 50 రోజులు అయిపోతుంది. నెక్స్ట్ సెషన్లో రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాడు, సీట్ వేకెంట్ అయిపోతుంది. అందువల్ల రాజ్యాంగంలో క్లియర్గా ఉంది, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ ద అసెంబ్లీలో క్లియర్గా ఉంది. ఈ 60 డేస్ నిబంధన అని పార్లమెంట్లో ఉన్న నిబంధన అసెంబ్లీకి కూడా వర్తింపజేశారు. అందువల్ల ఏం చేయాలి? ఇప్పుడు తన సీటు పోవద్దు అంటే రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? రూల్స్ ప్రకారం ఏముంది? సంతకం పెడతాడు, లోపలికి వస్తాడు, కనబడి వెళ్ళిపోతాడు. సో స్పీకరు మాట్లాడే లోపల ఉండడు. సభకు రావడం అంటే ఏంటి? సంతకం పెట్టి లోపలికి వస్తే సభకు వచ్చినట్టు లెక్క. ఎందుకంటే రాజ్యాంగంలో కానీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్లో కానీ 1 గంట సేపు ఉంటేనే సభకు ఆ రోజు హాజరైనట్లు అని ఎక్కడ లేదు కదా. బహుశా ఈ సమస్య వస్తాయని ఎవరు ఊహించుంటారు కదా, నిబంధన పెట్టేవాళ్ళు. కనీసం 1 గంట సేపు సభ హాజరైతేనే ఆ రోజు సభకు వచ్చినట్లు అని. అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సైన్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నా కూడా ఆ డే 11 ఇస్తారు. అసెంబ్లీలో బయట రిజిస్టర్ ఉంటుంది, గేట్ బయట సైన్ చేసి అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. లోపలికి కూడా రారు. సభ రాకముందే, సభ ప్రారంభానికి ముందే వస్తారు, రిజిస్టర్లో సైన్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళిపోయినా సభకు వచ్చినట్టు లెక్క. ఎందుకంటే సభకు వచ్చారా లేదా అని సీసీటీవీలు పెట్టుకొని చెప్పరు కదా. సభకు వచ్చారా లేదా అని రిజిస్టరే ప్రాతిపదిక. ఒకవేళ లోపలికి వచ్చి 5 నిమిషాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు సభ
స్టార్ట్ కావడం లేదు రఘురామకృష్ణరాజు ఏం జగన్ అన్నాడు కదా. సో దానికి ఒక సమయం పడుతుంది కదా, రూల్స్ ఏదో ప్రొసీజరు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈ లోపల వస్తువులు బయటకు వెళ్ళిపోతాడు అనుకోండి. సో అందువల్ల జగన్ ఏం చేస్తాడో చూడాలి. ఈ నిబంధన ఉంది కనుక, ఈ నిబంధన రఘురామకృష్ణరాజే రైజ్ చేసాడు కనుక మళ్ళీసారి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రూల్స్ కూడా జగన్ చూసింటాడు కదా అలాగనే. ఎందుకంటే అప్పటిదాకా ఎవరి దృష్టి పడకపోయినా కూడా ఇప్పుడు ఒకసారి రఘురామకృష్ణరాజు రైజ్ చేశాడు కదా డిప్యూటీ స్పీకర్గా, ఆయన బహుశా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రూల్స్ను చూసే మాట్లాడి ఉండాలి. ఆయన మాట్లాడిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి నేను వెరిఫై చేసినట్టు వెరిఫై చేసి ఉంటాడు. సో ఈ నిబంధన ఉంది 60 రోజులది, 60 రోజుల్లోపు ఏదో ఒక రోజు ఇలా వచ్చి అలా పోతాడు. అందువల్ల జగన్ రఘురామకృష్ణరాజు వ్యూహం ఏంటి అంటే రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నాడు. ఆయన అసెంబ్లీకి రావాలి జగన్, అసెంబ్లీలో కావాలి జగన్ అంటున్నాడు. ఆయన కోరిక అయితే తీరుతుంది, రావాలి జగన్, కావాలి జగన్ అని. తాను సభాపతి సీట్లో కూర్చుండగా 1 సెకండో 1 నిమిషమో జగన్మోహన్ రెడ్డి అనే అతను తన ఎదురుగా సీట్లో కూర్చోాల్సిందే. ఈ కోరిక తీరుతారు. అందుకే రఘురామకృష్ణరాజు పదే రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నాడు. సో రఘురామకృష్ణరాజు కోరిక తీర్చకపోతే మెల్లగా సభ్యత్వం పోతుంది. పులివెందుల్లో బహుశా వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుందేమో. సో అదన్నా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లైట్ తీసుకున్నా రఘురామకృష్ణరాజు గారు లైట్ తీసుకోరు కదా సార్, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ అటువంటిది. రఘురామకృష్ణరాజు డెఫినెట్గా ఆయనకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇగో క్లాష్ ఉంది. ఇప్పుడు మీకు సభకు మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజే జగన్మోహన్ రెడ్డి మీద భుజం మీద చేసి, జగన్ నీకు ప్రతిపక్ష హోదా ఎలాగ ఇవ్వం, అది ఎట్లాగో వచ్చేది లేదు, కానీ రా సభకు, నీకు నీ పార్టీకి నీవే నాయకుడు కదా అని చెప్పి పరామర్శించాడు. అంటే ప్రతిపక్ష హోదా రానందుకు అభినందించాడా, పరామర్శించాడా, ఏమన్నాడో తెలియదు కానీ సో ఆ మేరకు మాట్లాడాడు కూడా. అందువల్ల అంటే ఇట్స్ ఏ వెరీ స్ట్రేంజ్ సిచ్యువేషన్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు జీవితకాలపు ఆశయం ఇప్పుడు జగన్ రప్పించాలి, తన సభాపతి సీట్లో కూర్చోవాలి, జగన్మోహన్ రెడ్డి శాసించాలి. అది రఘురామకృష్ణరాజు జీవితకాల ఆశయం ఇప్పుడు. ఎందుకంటే పర్సనల్ లెవెల్లో బ్యాటిల్ ఉంది కనుక, అందుకే ఆయన రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్తున్నాడు. రావాలి జగన్ దానికి అనుగుణంగా ఆర్టికల్ 194 చెప్తున్నాడు. కావాలి జగన్ అన్న దానికి రూల్ 187 క్లాస్ 2 కూడా చెప్తున్నాడు. ఈ రూల్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4, అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ రూల్ 187 క్లాస్ 2 ప్రకారం డెఫినెట్గా జగన్ రావాల్సిందే. అదర్వైజ్ ఈ విల్ లూజ్ ద మెంబర్షిప్. అయితే 60 రోజులు ఎప్పుడవుతుంది, ఈ 5 ఏళ్ల పీరియడ్లోనే 60 రోజుల సమావేశాలు జరుగుతాయా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలే ఒక 5 ఏళ్ల పీరియడ్లో ఎన్ని రోజులు జరుగుతున్నదనే సమస్య కదా. ఇప్పుడు ఇదోలాగా ఒకప్పుడు మినిమం ఏడాదిలో 100 రోజులు నడిచేది సభ, ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నది? ఇప్పుడు మరి 5 ఏళ్ల పీరియడ్లో 60 రోజులు అయితే నడుస్తాయి జనరల్గా. ఎందుకంటే డిస్క్వాలిఫై చేయాలి అనుకుంటే ఎన్ని రోజులు జరగాలనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రభుత్వం చేతిలో ఉంటుంది కనుక ఖచ్చితంగా ఒక 40 రోజులు సభ పెట్టి డిస్క్వాలిఫై ఇప్పుడే చేయొచ్చు. అంటే డిస్క్వాలిఫై చేయడానికే రఘురామకృష్ణరాజు కోరిక మేరకే చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా 50 రోజుల సభ పెడతాడని అనుకున్నాం. బట్ దట్ డే విల్ కమ్ కదా, ఇలా కాకపోతే రేపైనా రాక తప్పదా? అదే ఆ మూమెంట్ అయితే వస్తుంది, డిఫైనింగ్ మూమెంట్ అయితే వస్తుంది. ఇయర్లో కనీసం 4 times జరుగుతాయి కదా సార్ సభలు? 4 times ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు ఎప్పుడో అయిపోయింది 4 times జరిగే వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు, 4 times జరగడం లేదు, ఇప్పుడు జరగడం లేదు 4 times. అండ్ ఇదే సార్, ఇఫ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days a member of a house of the legislature of the state is without permission of the house absent for all meetings thereof, the house may declare his seat vacant అని చెప్పి ఇది రాజ్యాంగంలో ఉన్నది సార్. మీరు చెప్పారు కదా, నేను సెర్చ్ చేశాను. అండ్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్ పదే అసెంబ్లీకి వెళ్ళేదే లేదు, నాకు హోదా ఇవ్వాల్సిందే, మా పార్టీకి మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని చెప్పి అసెంబ్లీకి రాము, మీడియా వేదికగానే అడుగుతాము అని, మీడియా వేదికగానే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాము అని చెప్పి. నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైతే జగన్మోహన్ రెడ్డి సభ్యత్వాన్ని వదులుకుంటారా, లేకపోతే అది జగన్ అంటే పాలిటిక్స్ లో నేను ఊహించనండి. ఇది నేను ఇట్లా ఊహాజనితమైన ప్రశ్నలు ఆయన సిచ్యువేషన్ ఆయన ఏం చేస్తారో ఆయనే చెప్పాలి కదా. నేను ఎట్లా ఆయన నాయకుల్లో భరోసా కల్పించడానికి చాలా మాటలు అంటూ ఉన్నారు. ఐ మీన్ వాళ్ళలో భరోసా నింపడానికి క్యాడర్ నా బలగం అంటూ ఉన్నారు. ప్రతి కార్యకర్త కోసం నేను పాటుపడతాను అని చెప్తూ ఉన్నారు. ప్రజలను పట్టించుకున్నాను కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు అని చెప్పి మొన్న కూడా మాట్లాడారు కదా సార్. కాబట్టి
ముందు అంటే ప్రజలు ఇంకా మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు, ఈ 7 నెలల కూటమి పాలన మీద విసుగెత్తిపోయారు అని చెప్పి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. సో కార్యకర్తలు నాయకులు పక్కన పెడితే ప్రజల్లోకి ఒక మంచి సిగ్నల్ వెళ్ళాలి అంటే కనీసం ఆయన అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి కదా సార్. ఇది చాలాసార్లు చెప్పాం కదా, మళ్ళీ ప్రశ్న ఏముంది, అసెంబ్లీకి రావాలి అనే దానికి ఇప్పటికి అనేక సార్లు చెప్పాను. మళ్ళీ ఒకసారి కూడా ఇతను అసెంబ్లీకి రావాల్సిందే. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మాజీ ప్రధాని దేవగౌడ నిన్న రాజ్యసభలో ఒక సెన్సేషనల్ కమెంట్ చేశారు సార్. ఎన్డీఏ చైర్మన్గా తనను ఉంచాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మోదీని డిమాండ్ చేశారట. డిమాండ్ రిక్వెస్ట్ వాట్ ఎవర్. కానీ కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదు అని కూడా కమెంట్ చేశారు సార్. దాంతోపాటు ఈ ఎన్డీఏ చైర్మన్ అనేది ఒక ప్యారలల్ పదవి కాబట్టి ప్రధాని తన స్థాయిని తగ్గించుకోదలుచుకోలేదు, మరో పవర్ సెంటర్ని ప్యారలల్గా ఉంచుకోదలుచుకోలేదు. అందుకే బాబుని ఎన్డీఏ చైర్మన్గా చేయడానికి ఒప్పుకోలేదు మోదీ అనేది దేవగౌడ ఆరోపణ సార్. దానికి జేపీ నడ్డా కూడా అదే సభలో క్లారిటీ ఇచ్చారు. ఒకసారి జేపీ नड्डा भाई. हमारे एनडीए के पार्टनर हैं भारत के पूर्व प्रधानमंत्री, उन्होंने बहुत अच्छे तरीके से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चल रही सरकार और उसके कार्यक्रमों के बारे में चर्चा की है. एक विषय चंद्रबाबू नायडू जी के बारे में आया. मैं पार्टी के अध्यक्ष के रूप में भी इसको क्लियरफाई करना चाहता हूं कि इस तरह की कोई चर्चा नहीं हुई हमारे एनडीए में और सभी लोगों ने पूरी ताकत के साथ प्रधानमंत्री मोदी जी के नेतृत्व में चलने का तय किया है और सभी का साथ देना है. श्री राजेश शुक्ला. అది జేపీ నడ్డా వివరణ. జేపీ నడ్డా దాని రిప్లై ఇచ్చిన తీరు చూస్తే చంద్రబాబు నాయుడు అడిగినట్లు మోడీ కాదనట్టే మీనింగ్ వస్తుంది. ఎందుకు అంటే దేవగౌడ అన్నాడు అని, దేవగౌడ స్థాయిలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. జేపీ నడ్డా ఏంటంటే అది డిఫెండ్ చేయక తప్పదు కనుక డిఫెండ్ చేసుకున్నట్లుగానే కనిపెడుతుంది. సో బహుశా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెడితే పెట్టవచ్చు. ఎందుకంటే 2014 వేరు, 2024 వేరు. 2014లో బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది, 282. మిత్రపక్షాల అవసరం లేదు, 282 సీట్లు ఉన్నాయి. సో అందువల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్మన్ అనే ప్రశ్న ఉత్పన్నమే కాదు. సో మీకు వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ 1కు చంద్రబాబు నాయుడు కన్వీనర్గా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు టీడీపీ మద్దతుతోనే వాజ్పేయి ప్రభుత్వం పనిచేసింది కనుక ఇట్ వాజ్ ఎ ప్యూర్ కోయలిషన్. సో వాజ్పేయి కన్నా కన్వీనర్ పవర్ సెంటర్ అవుతాడా? కాడు. వాజ్పేయి, చంద్రబాబు నాయుడు. కానీ ఆ రోజు పవర్ సెంటర్ అవుతాడా అనే చర్చ రాలే. ఎందుకు రాలేదంటే వాజ్పేయి పొలిటికల్ స్టేచర్ రీత్యా చంద్రబాబు నాయుడు కూడా తాను వాజ్పేయి కన్నా పెద్ద, వాజ్పేయి కన్నా గొప్ప అనే అసర్టేప్ చేసుకోడు కనుక ఆ రోజున్న నెంబర్స్ రీత్యా కూడా టీడీపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో అంతకుముందు నాకు గుర్తు ఫర్నాండెస్ కూడా ఉన్నట్టున్నాడు. బట్ ఎవరైనా కన్వీనర్గా, చైర్మన్ కాకపోయినా కన్వీనర్గానే ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో యూపీఏకు చైర్పర్సన్గా మీకు సోనియా గాంధీ ఉంది. ఎందుకంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి వదిలేసి ఆమె నిర్ణయం మేరకు ఆమె నామినేట్ చేస్తే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అందువల్ల ఆమె చైర్పర్సన్గా యూపీఏకు ఉన్నా అది మన్మోహన్ సింగ్కు ఇన్సల్ట్ కాదు, మన్మోహన్ సింగ్ని అండర్మైన్ చేయడము కాదు. ఎందుకంటే ఆమె నాయకురాలు, మన్మోహన్ సింగ్ కూడా ఆమె నాయకురాలు. పార్టీ అధ్యక్షురాలుగా ఆమె బీఫార్మ్ ఇస్తేనే మన్మోహన్ సింగ్ రాజ్యసభకి ఎలక్ట్ అయ్యాడు. సో అందువల్ల సోనియా గాంధీ చైర్పర్సన్గా యూపీఏకు ఉంటే అందరికీ యాక్సెప్టబుల్. ఒక మన్మోహన్ సింగ్కే కాదు, ఈవెన్ మిత్రపక్షాలకు కూడా యాక్సెప్టబుల్. అందువల్ల అప్పుడు పవర్ సెంటర్ అనే ప్రశ్న రాకపోయినా విమర్శకులు ప్రశ్నించారు. సోనియా గాంధీ దగ్గర ఫైళ్ళన్నీ పోయేవి అని చర్చ జరిగింది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సంజయ్ బాబు పుస్తకం రాశారు, సినిమా రూపంలో కూడా వచ్చింది. అప్పుడు ఆల్రెడీ సోనియా గాంధీ నడిపిస్తోంది రిమోట్ కంట్రోల్తో అని విమర్శలు కూడా వచ్చాయి. ఇక 2024కి వచ్చే వరకు 240 సీట్లే బీజేపీకి వచ్చాయి. అనివార్యంగా సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ టీడీపీ.
మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశమే లేదు. అందువల్ల టెక్నికల్గా చూసినప్పుడు 2009 సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే 2009 కాదు, 99 సిచ్యువేషన్, ఎన్డీఏ వాజ్పేయి ప్రభుత్వం ఏర్పడిన నాటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే బీజేపీకి సొంతగా మెజారిటీ లేదు, మిత్రపక్షాల మద్దతుతోనే అధికారంలో ఉంది. అందులో అత్యధిక బీజేపీ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎంపీస్ ఉన్న పార్టీ టీడీపీయే. అందువల్ల టీడీపీ ఒకవేళ అడిగితే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ చైర్పర్సన్ కన్వీనర్గా ఇట్ ఈస్ జస్టిఫైడ్ కదా, ఎందుకంటే ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కదా, బీజేపీకి అంతగా బలం లేదు కదా. అందువల్ల పొలిటికల్లీ జస్టిఫైడ్, ఏం నేరం కాదు అడగడం. తర్వాత సీనియారిటీ రీత్యా తీసినా కూడా చంద్రబాబు నాయుడు మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాల్లో సీనియారిటీ ఉండదు, రాజకీయాల్లో ఎవరి బలం వాళ్ళదే. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సీనియర్, ముఖ్యమంత్రిగా కూడా సీనియర్, అనుభవజ్ఞ నాయకుడు. వాజ్పేయికే అండగా ఉండి వాజ్పేయి ప్రభుత్వానికి కీలకమైన మద్దతుదారుగా ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నాడు. అందువల్ల ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీతినా కూడా చంద్రబాబు నాయుడు అడగడం నేరమని అనుకోను. ఒకవేళ అడిగుంటే ఎన్డీఏ చైర్మన్, మరి ఇప్పుడు జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చాడు, దేవగౌడ అన్నాడంటే దేవగౌడ ఊరికే అన్నాడు కదా, దేవగౌడ అన్నది నేను చూడలేదు కానీ బట్ ఆయన ఊరికే అన్నాడు. చంద్రబాబు నాయుడు మరి దీనిపైన రెస్పాండ్ ఏమవుతారో చూడాలి. సో అందువల్ల ఒకవేళ అడిగితే ఈ రెండు కారణాల రీత్యా బీజేపీకి సొంతగా బలం లేదు, చంద్రబాబు నాయుడు ఉన్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీత్యా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండడం ఒక మంచి మెసేజ్ కూడా పోయేది. అంటే బీజేపీ మిత్రపక్షాలను లైట్ తీసుకోదు, ఒక అకామిడేటివ్గా ఉంటుంది, ఇంక్లూజివ్గా ఉంటుంది, కలుపుకొని పోతుంది అని. తర్వాత ఈ నార్త్ సౌత్ డివైడ్ కూడా ఉంది కనుక, సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా ప్రవేశం లేదు కనుక, దక్షిణ భారతదేశంలో పార్టీకి కూటమికి సీనియర్ మోస్ట్ నాయకుడు కనుక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం వల్ల మోర్ ఇంక్లూజివ్గా, మోర్ ఫెడరల్గా ఉండేది. అందువల్ల ఏ రకంగా చూసినా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు అంగీకరించి ఉంటే అది ఎన్డీఏకు గౌరవంగానే ఉండేది. కానీ మోడీ స్టైల్లో అది ఒప్పుకుంటాడా? మోడీ ఎల్కే అద్వానీనే మురళీ మనోహర్ జోషినే మార్గదర్శక మండలి పంపించాడు. రాజ్నాథ్ సింగ్ తనకు కూడా పార్టీ అధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ ఉండే, రాజ్నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు, నితిన్ గడ్కరీ తనకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు. సో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ వీళ్ళందరినీ అండర్మైన్ చేశాడు కదా. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కు ఎట్టి పరిస్థితుల్లో తనకు ప్యారలల్ సెంటర్ ఆఫ్ పవర్ని అంగీకరిస్తాడని అనుకోను. డెఫినెట్గా ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉండడం సహజంగా ఒక తెలుగువాడిగా, ఒక సౌత్ ఇండియన్గా మనకు చాలా వీ మే వెల్కమ్ ఇట్, బట్ మోడీ విల్ ఎవర్ వెల్కమ్. ఎందుకంటే వేరే వారికి అంత ఈజీగా పవర్ను షేర్ చేసుకుంటాడా? సో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అయినా మోడీకి ఏం ప్యారలల్ పవర్ సెంటర్ కాడు. ఎందుకంటే అల్టిమేట్గా మోడీ కదా ప్రైమ్ మినిస్టర్. దేశంలో కూటమి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదు కదా, నరేంద్ర మోడీ కారణం కదా. కానీ ఆ మేరకు కూడా ప్యారలల్గా ఎవరో ఉండడాన్ని మోడీ అంగీకరించాడు. ఇక అలాంటప్పుడు ఏం చేయాలి? మాకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం, లేదా మాకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తేనే మద్దతు ఇస్తాం అనే దశలో టీడీపీ ఉందా అనేది క్వశ్చన్. అదే మోడీకి అడ్వాంటేజ్ వచ్చింది. టీడీపీ ఒకవేళ 16 మంది ఎంపీలు మేము మీకు మద్దతు ఇవ్వం, మీరు మాకు ఎన్డీఏ కన్వీనర్ ఇస్తానే అంటే మోడీ ప్రభుత్వం పడిపోతుందా? ఏ మాత్రం పోదు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా చంద్రబాబును వదిలేసి మోడీకి మద్దతు ఇస్తాడు. ఈ 16 మంది ఎంపీలు కూడా మిగిలరు. రేపు పొద్దుటి వరకు 12 మంది వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. ఇవాళ కనుక చంద్రబాబు నాయుడు ఒక డిసిషన్ తీసుకొని మాకు తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కన్వీనర్ ఇస్తేనే మేము మీ గవర్నమెంట్లో ఉంటాం, లేకపోతే ఉండామని కండిషన్ పెట్టినా వితిన్ అవర్స్ చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చక తెలుగుదేశానికి చెందినటువంటి ఎంపీలంతా సగం 2/3 వెళ్ళి బీజేపీలో విలీనం అవుతారు. ఇది అయిన గతంలో రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో విలీనం కాలేదా? ఇప్పుడు కూడా లోక్సభలో బీజేపీ పక్షం లేదా? ఇది చంద్రబాబు నాయుడు తెలుసు కనుక కన్వీనర్ ఇవ్వకపోయినా ఏం అనలేడు. అంటే గతంలో మోడీకి తెలుసు కనుక ఇది ఇవ్వడు. గతంలో అధికారం లేనప్పుడు కదా సార్ జరిగింది. అధికారం ఉన్నా లేకపోయినా అధికారం ఎక్కడుంది? కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో కదా. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయలేరు. రాష్ట్రంలో అధికారం ఉంటే కేంద్రంలో అధికారం ఉన్న వారు నడుస్తుందా? రాష్ట్రం నడుస్తుందా? సో ఇప్పుడు ఉదాహరణకు ఒక సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ ఉంటాడు, ఎమ్మెల్యే నడుస్తుందా? ఎంపీటీసీ నడుస్తుందా?
రియాలిటీలో మీకు కేంద్రం అధికారంలో ఉన్నవారు నడుస్తారు, రాష్ట్రంలో నడవదు కదా. అందువల్ల మీకు ఈ తెలుగుదేశం ఎంపీలు ఎవరు మిగిలరు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే. ఆ భయం కూడా టీడీపీకి ఉంటుంది, అందుకే మోడీకి ధైర్యం. అందువల్ల మోడీకి ఇప్పుడు నిజంగానే ఒక 200 సీట్లు వచ్చుంటే అప్పటికి కూడా అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు అంటే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేరు. అప్పుడు 42 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. 42 మందిలో అప్పుడు నాకు గుర్తులేదు కానీ ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఫోర్త్ లార్జెస్ట్. సో అప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారన్నది తెలియదు. 29 సార్. సో 29 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎంత ఉన్నారు? 16 కదా. ఇప్పుడు ఎన్ని చేసినా 25 హైయెస్ట్ కదా. అప్పుడు బీజేపీకి 182. మరి ఆ అరిథమెటిక్ వేరు కదా. బీజేపీకి 182 ఉన్నప్పుడు టీడీపీకి 29 ఉన్నప్పుడు ఉండే మ్యాథమెటిక్స్ వేరుంటుంది. మీకు బీజేపీకి ఇప్పటికీ కూడా 240 ఉన్నాయి, మీకు టీడీపీకి 16 ఉన్నాయి. అందువల్ల అప్పటికి ఇప్పటికీ పొలిటికల్ మ్యాథ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో అందువల్ల ఇప్పుడు మోడీ అంగీకరించడానికి అవకాశమే లేదు. అంగీకరిస్తే ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోalition పాలిటిక్స్, మోర్ అకామిడేటివ్గా ఉండాలనే యాంగిల్లో బీజేపీ అంగీకరించాలి. కానీ రాజకీయాలు అలా ఉంటాయా? ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియరు అని మోడీని ప్రస్తావించినప్పుడల్లా గతంలో ఎన్నిసార్లు అన్నాడు సీనియర్ అని. దానికి మోడీ ఆన్సర్ కూడా చేశారు, హాజీ ఆప్ సీనియర్ హే అని చెప్పి. లేదా ఇప్పటికి యూట్యూబ్లో అది వెరీ పాపులర్ వీడియో. ఆ సీనియర్ హాయ్ అని చంద్రబాబు నాయుడు ఎట్లా సీనియరు, మా అమ్మ పైన తిరుగుబాటు చేయడంలో సీనియరు, మిత్రపక్షాలను మార్చడంలో సీనియరు, ఒక ఎన్నిక తర్వాత ఇంకో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియరు, నేనైతే అట్లాంటి దాంట్లో అసలే సీనియర్ కాదు అని నరేంద్ర మోడీ వ్యంగ్యంగా వెటకారంగా అన్నది మనకు యూట్యూబ్లో లేవో వీడియోలు, అందరికీ తెలుసు కదా వీడియో. ఆప్ సీనియర్ హూ మైతో సీనియర్ నై హూ అని చెప్పలేదా? సో అందువల్ల ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేను సీనియర్ అంటుంటాడు. మోడీ అంగీకరిస్తాడా? పోనీ మోడీ తన పక్కన ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి హాజీ ఆప్ సీనియర్ హూ, आप सीनियर है, आप मुझे एडवाइस करिए అంటాడా మోడీ? అందువల్ల మోడీ పర్సనాకు అది 80% సెట్ కాదు. అందుకే మోడీ 80% అంగీకరించారు కదా. రైట్. ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ ఇస్తే నితీష్ కుమార్ ఒప్పుకుంటాడా? సో నితీష్ కుమార్ ఆల్రెడీ ఇండియా కూటమిలోనే కన్వీనర్ పదవి అడిగాడు. ఇండియా కూటమిలో కన్వీనర్ పదవి అంటే రానందుకే ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు తర్వాత కదా సార్ 16-12 అనేది కాదు, రాజకీయాలు అలా ఉండదు తర్వాత అని డిమాండ్ చేయడంలో. ఇప్పుడు మా ఎన్డీఏ కన్వీనర్షిప్కు నెంబర్తో సంబంధం లేదు. బేసికల్గా పొలిటికల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే ఖచ్చితంగా నితీష్ కుమార్ అడుగుతాడు. అడగకపోతే బీజేపీ అడిగిపిస్తుంది నితీష్ కుమార్తో. ఏముంది ఇప్పుడు ఇండియా కూటమిలో జేడీయూ ఏమన్నా నెంబర్ 2నా? మరి ఎందుకు అడిగింది? ఇండియా కూటమిలో కన్వీనర్ పదవి జేడీయూ అడిగింది. జేడీయూ నెంబర్ 2 ఏం కాదు కదా, మరి ఎందుకు అడిగింది? సో స్టాలిన్ కన్నా నితీష్ కుమార్కి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారా? మరి అడిగింది కదా. సో ఇండియా కూటమిలో స్టాలిన్ కదా నెంబర్ 2, 39 మందిలో 38 మంది ఎంపీలు ఉన్నారు ఆయనకు. సో ఆయన సీనియర్ అవుతాడు. ఆయన ఎక్కువ మంది ఉన్నారా నితీష్ కుమార్కి ఉన్నారా? మరి స్టాలిన్ అడగలే కదా, నితీష్ కుమార్ అడిగారు కదా. అందువల్ల నెంబర్తో ఉండదు, పాలిటిక్స్తో ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కన్వీనర్ అడిగితే నితీష్ కుమార్ నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది. సో ఒకవేళ రాకపోతే బీజేపీ వాళ్ళు రప్పిస్తారు కూడా, మేమేం చేయాలి చూడండి మీకు ఇస్తానని, నితీష్ కుమార్ ఇస్తారని. అందువల్ల చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఒకవేళ అడిగి ఉంటే ఎన్డీఏ చైర్మన్, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రాంగ్. పొలిటికల్గా ప్రతి పార్టీకి హక్కు ఉంటుంది. చంద్రబాబు నాయుడు డిజర్వ్స్ ఆల్సో టు బీ ద కన్వీనర్ ఆర్ చైర్మన్. ఆయనకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్, పొలిటికల్ స్టేచర్ రీత్యా, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కోalition పాలిటిక్స్ రీత్యా. కానీ మోడీ అంగీకరిస్తారని నేను అనుకోను. वो बार-बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है. इसमें क्या विवाद है? आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है. आप सीनियर है दल बदलने में, आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में, आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में. अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं. आप सीनियर हैं आज जिसको गाली दें कल उसकी गोदी में बैठने में. आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में.
साथियों, నాకు తెలిసి జగన్ కూడా ఇంత దారుణంగా మాట్లాడి ఉంటారు సార్. అన్న మోడీ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది అక్కడ. ఇప్పుడు ఈ డిస్కషన్ లింక్ అయి ఉన్న పాయింట్ ఏంటంటే ఆ సీనియర్ హై ఈరోజు తిడతావు రేపు పొద్దున ఒడిలో ఉంటావు అని చెప్పాడు. ఇప్పుడు గోలీ గోధి అని అన్నాడు చూడండి. అంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్ కన్సిస్టెన్సీ పైన మోడీకి ఉన్న అభిప్రాయం అది నిజమే కదా. 2018లో మోడీని మామూలుగా తిట్టాడు చంద్రబాబు నాయుడు. భార్యకే న్యాయం చేయలేనోడు దేశానికే న్యాయం చేస్తే తిట్టాడు. అంత ఎక్స్ట్రీమ్కి పోయి తిట్టాడు. అది నిజంగా కూడా అలా అనకూడదు. భార్య కుటుంబం గురించి అసలు ప్రస్తావన తీయకూడదు. ఆ స్థాయికి బహుశా ఏ లీడర్ కూడా మోడీని ఐడియాలజికల్గా తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఎన్నడూ ఆ పదం వాడలే. నాకు తెలిసినంతవరకు మీరు ఏ కమ్యూనిస్ట్ నాయకుడైనా మోడీ భార్యకు న్యాయం చేయలేని పదం వాడారా? ఎవ్వరూ వాడలే. ఎందుకంటే అది ఇండివిజువల్ పర్సనల్ లైఫ్కు మనం ఆ భార్య కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదు. మోడీ ఫ్యామిలీ లైఫ్ ఏమీ కాంట్రవర్షియల్ కాదు. మనం అనవసరంగా ఆ స్థాయికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు తిట్టాడు మోడీని. తిట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడు. ఇక మోడీ లేని ప్రపంచ నాయకుడు, మోడీ మహోన్నత నేత, మోడీ భారతదేశాన్ని అద్భుతంగా తీసుకెళ్తాడని ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళాడు. ఇప్పుడు మరి మోడీ చెప్పింది అదే. తిట్టడంలో అటు ఎక్స్ట్రీమ్ పోయాడు, మెచ్చుకోవడంలో ఇటు ఎక్స్ట్రీమ్ పోయాడు. అందుకే ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ ప్లేస్లో కూర్చొని పెట్టాడు మోడీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొలిటికల్గా తమతో ఉంటాడన్న నమ్మకం కూడా బీజేపీకి ఏం లేదు. బీజేపీకి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు బీజేపీతోనే ఎక్కువ కాలం ఉంటారు నమ్ముతారా? అది మోడీ అన్నాడు కదా, మీరు గోలీ దల్ బదల్నేమే సీనియర్ అయ్యే మిత్రపక్షాల మార్చడంలో సీనియరు, మీరు ఇవాళ తిడతారు రేపు పొద్దున మళ్ళీ పోయి ఒడిలో కూర్చుంటారు, అందువల్ల మీరు సీనియర్ అయ్యి అన్నాడు కదా. అందువల్ల ఈవెన్ చంద్రబాబు నాయుడు లాయాల్టీపై ఎన్డీఏకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది యాక్చువల్గా తాపత్రయపడుతున్నాడు. తాను బీజేపీకి వెరీ వెరీ లాయల్ అలైని, ఎన్డీఏలో తనను మించిన లాయల్ అలై లేడు, మోడీకి తనను మించిన లాయల్ పర్సన్ లేడు అనే రీతిలో మోడీ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ పోయినా మోడీ గురించి, దావోస్ పోయినా మోడీని పొగుడుతున్నాడు. కానీ మోడీ ఏం పట్టించుకోవట్లేదు కదా. మోడీ ఎక్కడన్నా మీరు ఎన్నికల ప్రచారం అంటే చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఎన్నిసార్లు మాట్లాడాడా చూడండి, మాట్లాడా? మోడీ ఈజ్ వెరీ క్లియర్, మోడీ నోస్. అందువల్ల చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడు మోడీకి తాను లాయాలని చూపెట్టుకోడు, కానీ మోడీ నమ్ముతలేడు. అందువల్ల కూడా ఎన్డీఏ కన్వీనర్గా అంత ఈజీగా బీజేపీ ఒప్పుకుంటుందా? మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయానికి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ట్రెండ్స్ కూడా తెలిసిపోతాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాయి సార్. కాస్త లేట్గా యాక్సిస్ మై ఇండియా అండ్ టుడేస్ చాణక్య ఈ రెండు కూడా సర్వే ఫలితాలని నిన్న రిలీజ్ చేశాయి. అవి కూడా 45+ సీట్స్ వస్తాయి బీజేపీకి అని చెప్తున్న పరిస్థితి. 27 ఇయర్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవైపోతోంది ఢిల్లీలో అనేది ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఆప్ నేత సంజయ్ సింగ్ ఒక ఆరోపణ చేశారు సార్. ఇప్పటికే 7 ఆప్ ఎమ్మెల్యేలకు, అంటే గెలవబోయే ఎమ్మెల్యేలకు 15 కోట్లు ఆఫర్ చేశారు అని చెప్పేసి. ఇది ఆపరేషన్ లోటస్ ప్రాతిపదిక బేస్ ఏమీ రాజకీయాల్లో ఉండదు. ఇప్పుడు అది బీజేపీ ఆఫర్ చేయలేదు అని నేను రిజెక్ట్ చేయలేను, చేశారని వ్యాలిడేట్ చేయలేను. అందువల్ల వీటికేం ప్రూఫ్లు ఎవిడెన్స్లు ఏవి ఉండవు. ఉన్నా సంజయ్ సింగ్ ఏమీ పెట్టలేదు. అంటే సాధారణంగా ఫలితాల తర్వాత ఉంటాయి కదా, అట్లేముండదు. ఫలితాల ముందే స్టార్ట్ చేసిన ఫలితాలు కానీ తర్వాత ఉండాలని రోజులేం లేదు. కానీ అట్లంటే మీకు విశ్వాస తీర్మానం పెట్టే ముందే పట్టకపోరా? ఎప్పుడైనా ఫలితాలకు తర్వాత ఉంటారని ఏమనుకోను నేను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. సొంతగా మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఒక 2-3 మినహా అన్నీ చెప్తున్నాయి. కానీ వరస్ట్ సినారియోకి కూడా బీజేపీ ప్రిపేర్ అయి ఉంటుంది. అంటే ఉదాహరణకు ఒకవేళ ఆప్కు 35, 36, 37 వచ్చాయనుకోండి, 36 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. 36, 37 వస్తే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి తమ ప్రభుత్వాన్ని తెప్పించుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది.
అసలు ఆ పరిస్థితి రాకుండా తమ ప్రభుత్వమే వచ్చేలా ప్రయత్నం చేస్తుంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల ముందే మాట్లాడుకోవడంలో ఆశ్చర్యమేం లేదు. మీరు ఇప్పుడు ఎలక్షన్స్ కన్నా ముందే టీవీ ఛానల్లో 3 నెలల ముందు 4 నెలల ముందే నెంబర్ 1 టీవీ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్లు బుక్ చేసుకోరా? మన సినిమా టికెట్లు అడ్వాన్స్ బుక్ చేసుకుంటలేమా? ఇప్పుడు పుష్ప 2 వచ్చిందంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకున్నారు? 2 నెలల ముందు బుక్ చేసుకున్నారు కదా. రిలీజ్ అయ్యాక టికెట్లు కొనలే కదా, ఎవరు రిలీజ్కి ముందే కొనుక్కున్నారు కదా. సో పుష్ప 2కే నెల ముందు 15 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకుంటే ఢిల్లీ 2025 బుక్ చేసుకోరా? అందువల్ల అది ఇష్యూ కాదు. రిజల్ట్ వచ్చేదాకా ఆగుతారని అనుకోను. రిజల్ట్ రాకముందే బేరసారాలు నడుపుతారు, అది సహజం. కానీ అందువల్ల ఇప్పుడు ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి 40 అబోవ్ వస్తే ప్రమాదమే ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే 45-50 వస్తే ప్రమాదం ఉండదు. ఈవెన్ 40 వచ్చినా ప్రమాదమే. ఇప్పుడు కర్ణాటకలో అందుకే రాహుల్ గాంధీ మాకు 150 సీట్లు ఇవ్వండి అని అడిగారు. ఎందుకంటే తక్కువ ఇస్తే బీజేపీ లాక్కెళ్తారని. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఉంది అని నేను ధృవీకరించలేను. కానీ రాజకీయంగా బీజేపీ కొంతకాలంగా కాదు, బీజేపీ చాలా కాలంగా ప్రవర్తిస్తున్న తీరు చూసినాక దీన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే కర్ణాటకలో ఏం చేశారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చలేదా బీజేపీ? మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కొని మా కాంగ్రెస్ కమల్నాథ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చి బీజేపీ ప్రభుత్వం రాలేదా? ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోలేదా? అరుణాచల్ ప్రదేశ్లో చేయలేదా? ఇప్పుడు దేశమంతటా ఇదే పని. మహారాష్ట్రలో శివసేనను చీల్చి మీకు ఎన్సీపీని చీల్చి అధికారంలోకి రాలేదా బీజేపీ? ఇప్పుడు ఇన్ని స్టేట్లో చేసినాక ఢిల్లీలో చేరా. నిన్న కాక మొన్న హిమాచల్ ప్రదేశ్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలని రాజ్యసభ ఎలక్షన్ సందర్భంగా లాక్కొని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేయలేదా? ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 రోజులు ఉండదు, 2 నెలలు ఉండదు, ఈ ప్రభుత్వం పతనం అవుతుందని బీజేపీలు చెప్పడం లేదా? అందువల్ల దేశమంతటా ఈ చరిత్ర ఉన్న సమయంలో ఇతర పార్టీలను చీల్చి ఇతర పార్టీలను కూల్చి ప్రభుత్వాలను కూల్చి తమ అధికారాన్ని ఎగరవేసిన చరిత్రంతా ఉంది కదా. ఈవెన్ ప్రభుత్వాలు అవసరం లేదు, ఆఖరికి రాజ్యసభలో మెజారిటీ అవసరం ఉంటే తెలుగుదేశం ఎంపీలను తీసుకోలేదా? తెలుగుదేశం పార్టీ, మళ్ళీ వేరే పార్టీ కూడా కాదు. సో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్న తర్వాత అంటే ప్రభుత్వాలు ఏర్పాటు పక్క పెట్టండి, రాజ్యసభలో మెజారిటీ కొరకు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం లేదా? వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా రాజీనామా చేస్తూ ఆ సీట్లన్నీ ఎన్డీఏ కోటాల బీజేపీ కోటాల ఎన్డీఏ కోటాలు వేస్తలేరా? ఇవన్నీ చూసాక సంజయ్ సింగ్ ఆరోపణ అబద్ధము, నిజం కాదు అని నేను ఎట్లా కొట్టిపారేయగలను? ఇవన్నీ నిజమే అని కూడా చెప్పడం లేదు, నేను ధృవీకరించడం లేదు. ఐ కెనాట్ వ్యాలిడేట్ బట్ ఐ కెనాట్ డిస్మిస్ ఇట్. ఇవన్నీ చూశాక అందువల్ల దట్ పాసిబిలిటీ ఆల్వేస్ ఎగ్జిస్ట్ కదా. గత అనుభవాలను పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ చరిత్ర చూస్తే ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు కదా సార్. భారతీయ జనతా పార్టీ కాదు, మనము రాజకీయాల్లో చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇలాగే చేసింది కదా, భారతీయ జనతా పార్టీ. సో అందువల్ల మనం ఒక్క బీజేపీనే అనాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తనకు బలం ఉన్న రోజుల్లో అలాగే చేసింది కదా. ఎన్టీ రామారావుకు మెజారిటీ ఉండగానే కదా నాదెళ్ల భాస్కర్ రావు సృష్టించి రామ్లాల్ ఠాకూర్తో ప్రభుత్వాన్ని కూల్చారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేయలేదు. లెట్ అస్ నాట్ సింగిల్ అవుట్ బీజేపీ. ఈ విషయంలో బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరు కేంద్రంలో బలంగా ఉంటే దేశంలో వాళ్ళందరూ ఇదే పని చేశారు. పివి నరసింహారావు అంత గొప్ప నాయకుడు అని చెప్పి పివి నరసింహారావు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ చీల్చలేదా? నా గుర్తు భూపతిరాజు, విజయ్ కుమార్ రాజు ఎవరు ఉండే గుర్తు. సో అప్పుడు టీడీపీని నిట్ట నిలువున చీల్చలేదా పివి నరసింహారావు? సో అందువల్ల ఇదే కొత్త కాదు. ఎవరు బలంగా ఉంటే వారు మిగతా పార్టీలను మిగతా ప్రభుత్వాలు బతకనివ్వలేదు. తెలుగునాటనే మనకు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం అనుభవం ఉంది కదా. అందువల్ల ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఎవరు బలంగా ఉంటే ఆ రాజకీయ పార్టీ అలాగే చేసింది. ఒకనాడు విక్టిమ్, ఈనాడు అక్యూజ్. నిన్నటి దాకా ఒకప్పుడు బాధితులు, ఇప్పుడు నిందితులు కదా. దేశమంతా జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు దేశమంతా తమకు బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, బలం లేకపోతే అయ్యో అయ్యో అన్యాయం అంటున్నారు. సో ఆ మాటకంటే ఆమ్ ఆద్మీ పార్టీ క్రెడిబిలిటీ కూడా క్వశ్చన్. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి వచ్చే నాయకులందరినీ తీసుకొని టికెట్ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ భూమికి ఏంటి, చరిత్ర ఏంటి, నేపథ్యం ఏంటి,
ఈ రాజకీయ సంస్కృతిని మార్చి ఒక క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్తో ఒక రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని ప్రారంభించాలని బయలుదేరింది అన్న ఒక గొప్ప హోప్ అండ్ ఆస్పిరేషన్ మిడిల్ క్లాస్కి ఇచ్చింది, యంగర్ ఓటర్లకు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆప్కు యూత్ ఒక స్ట్రెంత్. నాకు తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్రైనింగ్ క్లాస్ పెడితే వెళ్ళాను. ఒక 300 మంది 1000 రూపాయలు కట్టి రిజిస్టర్ చేసుకొని వచ్చారు. 1000 రూపాయలు కట్టి, అందులో హైయెస్ట్ అందరూ కూడా 80-90% అరౌండ్ 30 ఇయర్సే. అంటే యంగర్ ఓటరు 1000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి వచ్చారు. ఇంత కమిట్మెంట్ ఉండే కమ్యూనిస్ట్ పార్టీలో, బీజేపీలో కూడా వస్తారో నాకు డౌటే. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రకమైన ఒక హోప్ని క్రియేట్ చేసింది. అన్ఫార్చునేట్లీ తర్వాత అది కూడా ఒక ఫక్త రాజకీయ పార్టీగా మారి మిగతా పార్టీ లాగానే మారింది. ఎందుకంటే బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి నేర చరిత్ర ఉన్న వాళ్ళు, అవినీతి చరిత్ర ఉన్న వాళ్ళు, మస్కబారిన వాళ్ళు అందరినీ కలుపుకొని విన్నబిలిటీ గెలవాలి, గెలుపు గుర్రాలకు ఇవ్వాలి, ఇదే గోల. అందువల్ల వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. మరి వేరే పార్టీ నుంచి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన వాళ్ళు ఆమ్ ఆద్మీ కానప్పుడు అమీర్ ఆద్మీలు వచ్చిందనుకోరు, వాడు ఉంటాడు అమీర్ ఆద్మీ. సో ఆమ్ ఆద్మీ పార్టీ కాస్ ఆద్మీకి టికెట్ ఇవ్వకుండా ఎవరు పడితే వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా. సో టికెట్లు ఇచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇచ్చారు. నువ్వు ఎందుకు ఇచ్చావు? అవకాశవాదంతో ఇచ్చావు. వాళ్ళు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడతారని ఇచ్చావు. నీ అవకాశవాదం అరవింద్ కేజ్రీవాల్కి అవకాశవాదం ఉంటుందా? ఎమ్మెల్యేలకు ఉండదా? అందువల్ల రేపు నిజంగానే బీజేపీ కనుక లాగేదనుకోండి, వాళ్ళు పోతారు. తర్వాత నువ్వు ఎలాంటి పనికిమాల చరిత్రను కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చావు, అది వెంటనే బీజేపీకి ఆయుధం అవుతుంది. బీజేపీ చాలా సులభంగా క్లీన్ హిస్టరీ ఉన్నవాడిని కూడా ప్రభుత్వాలకు కావాలంటే 30 తిప్పలు పెట్టచ్చు, ఏ తప్పు చేయను అని కూడా. అందులో ఇన్ని తప్పులుండి ఇంత పనికిమాల చరిత్ర ఉన్న వాళ్ళని మీరు టికెట్లు ఇస్తే అది ప్రభుత్వంలో ఉన్నవాడికి ఆయుధం కాదా? ఏమన్నా ఫైల్ అటు ఇటు దులిపితే సిబిఐ, ఈడీ వీళ్ళంతా తవ్వకస్తారు కదా. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు ఎట్లా లాక్కున్నారు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యే ఎట్లా వాళ్ళు బహిరంగానే చెప్పారు కదా, మా మీద ఈడీ ఎంబడబడుతుంది, సిబిఐ ఎంబడబడుతుందని. వాళ్ళందరి మీద ఈడీ కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళంతా సిబిఐ, ఈడీ కేసులు ఉన్న వాళ్ళే. సో అందువల్ల మీకు ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధం కూడా ఉంది. మీరు ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ పాలిటిక్స్ విలువలకు, సమాజంలో ఒక మార్పు కొరకు, ఒక రాజకీయాల్లోకి వచ్చిన నిబద్ధత, నిజాయితీ కలిగిన వారికి టికెట్ ఇవ్వాల్సింది పోయి అవకాశవాదులకు, ఎన్నికల్లో గెలుస్తారనుకునే వారికి వాళ్ళ చరిత్రతో సంబంధం లేకుండా టికెట్లు ఇచ్చారు. మరి వాళ్ళు వెళ్తారు కదా. నువ్వెందుకు ఇచ్చా? మీరు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడానికి రాజీ పడితే వాళ్ళు కూడా తమ అవసరాలకు రాజీ పడతారు.